ఇజ్రాయెల్ దాడులలో హమాస్ మిలిటెంట్లు చెల్లాచెదురైన విషయం తెలిసిందే. హమాస్కు నాయకత్వం వహించిన టాప్ లీడర్షిప్ను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. అయినా హమాస్ మాత్రం చాపకంద నీరుల అండర్గ్రౌండ్లో తన పని తాను కానిచేస్తోంది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవడానికి హమాస్కు చెందిన ఆర్మీ అల్ ఖసీం బ్రిగేడ్ కొత్తగా 30,000 మంది ఫైటర్లను రిక్రూట్ చేసుకుని ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ముహూర్తం కోసం కాచు కూర్చుందట. ఇటు ఇజ్రాయెల్తో పాటుగా అటు అమెరికాకు కూడా ఖాసిం బ్రిగేడ్ సవాలు విసురుతోంది. ప్రత్యేక కథనంలో ఖాసిం బ్రిగేడ్ గేమ్ ప్లాన్ గురించి ఇప్పుడు చూద్దాం. అమెరికాతో పాటు ఇజ్రాయెల్కు గట్టి బుద్ధి చెబుతామంటోంది పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూప్ తాజాగా 30,000 మంది ఫైటర్లను రిక్రూట్ చేసుకుని వారికి మిలిటరీ శిక్షణ ఇచ్చి ఇటు అమెరికాతో పాటు అటు ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధం చేస్తోంది. కాగా గత ఏడాది కాలంగా ఈ యుద్ధంలో హమాస్ అగ్ర నాయకత్వాన్ని ఇజ్రాయెల్ లేపేసింది. దీంతో కొంతకాలం పాటు మిలిటెంట్ కార్యకలాపాలకు దూరంగా ఉన్న హమాస్ ఇటీవల కాలంలో తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. హమాస్ అండర్ గ్రౌండ్లో చేపడుతున్న పనులను ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు కంట కనిపెడుతూ ఉంది. కాగా సౌదీ మీడియా అల్ హదర్ నెట్వర్క్ను కోట్ చేస్తూ ఇజ్రాయెల్ వెబ్సైట్ వైనెట్ కొత్త అంశాలను తెరపైకి తెచ్చింది. కాగా అల్ హదర్ సమాచారం ప్రకారం అల్ ఖసీం బ్రిగేడ్ ఇజ్రాయెల్ ఆర్మీతో పోరాడడానికి 30,000 మంది ఫైటర్లను రిక్రూట్ చేసుకుందని వెల్లడించింది. కాగా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో కొత్త వ్యూహం మార్చబోతోందని చెబుతున్నారు. ఇజ్రాయెల్తో పోరాడడానికి హమాస్కు వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో హమాస్ ఇక నుంచి గెరిల్లా యుద్ధానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఇజ్రాయెల్ సైనికులకు షాక్ ఇవ్వాలని వ్యూహాలను రచిస్తోంది. కొత్త ఫైటర్లకు దీర్ఘకాలిక ప్రాతిపదికన ఫైటింగ్లో మెళకువలు నేర్పిస్తున్నారు. వారికి సాంప్రదాయ యుద్ధ మెళకువలు నేర్పించడం లేదని సౌదీ వెబ్సైట్ వెల్లడించింది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం గాజాలో హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు యుద్ధాన్ని ఆపేదే లేదని తేల్చి చెప్పారు. ఇది తమ జీవన్మరణ సమస్యకు సంబంధించిన అంశమన్నారు. దేశంలో నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా ఆయన మాత్రం యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారని CNN వెల్లడించింది. గత శనివారం రాత్రి నెతన్యాహు ముందస్తు రికార్డు చేసిన వీడియోను విడుదల చేశారు. తమకు వేరే గత్యంతరం లేదు, అందుకే యుద్ధానికి వెళ్లాల్సి వస్తుందని, హమాస్పై విజయం సాధించకపోతే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు నెతన్యాహు. ప్రస్తుతం గాజాలో హమాస్ చెరలో ఉన్న 59 మంది బందీలను విడిపించుకోవడానికి గాజాపై దండెత్తాల్సిందేనన్నారు నెతన్యాహు. ఇటీవల ఇజ్రాయెల్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ తిరస్కరించిందని గుర్తు చేశారు. అందుకే గాజాపై బాంబుల దాడులు చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఇజ్రాయెల్ ప్రతిపాదించిన పలు ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించిందని నెతన్యాహు వీడియో రికార్డింగ్లో వివరించినట్టు CNN వెల్లడించింది. ఒకవేళ ప్రస్తుతం హమాస్కు లొంగిపోతే ఇప్పటి వరకు మన సైనికులు సాధించిన అద్భుతమైన విజయాలను బూడిదలో పోసిన పన్నీరవుతుందని హెచ్చరించారు. యుద్ధంలో గాయపడిన మన హీరోలు ఇప్పటి వరకు మన కోసం ఎంతో కష్టపడి సాధించిన విజయాలు చిటికెలో మటుమాయమవుతాయని ప్రధానమంత్రి దేశ ప్రజలకు వివరించారు. ఇదిలా ఉండగా ఈజిప్టు ఖతర్లు కలిసి మధ్యవర్తితో నిలిపి మరోమారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేస్తున్నారు. కాగా ఈ రెండు దేశాలు గాజాలో శాంతి స్థాపన కోసం కొత్త ఫార్ములాను ప్రతిపాదించారు. పాలస్తీనాకు చెందిన అధికారి ఒకరు తాజా ప్రతిపాదన గురించి వివరించారు. ఇక ఈజిప్టు, ఖతర్ రెండు దేశాలు గాజాలో కనీసం 5 నుంచి 7 సంవత్సరాల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనికి బదులుగా హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయడం బదులుగా ఇజ్రాయెల్ కూడా తమ జైల్లో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు నిష్క్రమించాలనేది ఒక ప్రతిపాదన కాగా హమాస్కు చెందిన అగ్ర నాయకత్వం త్వరలోనే కైరో వెళ్లి ఈ ప్రతిపాదనపై ఈజిప్టుతో పాటు ఖతర్కు చెందిన మధ్యవర్తులతో చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే మార్చిలో ఒప్పందం కాస్త విరిగిపోయింది. వెంటనే ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది. దీనికి కారణం మీరంటూ ఇద్దరు వాదులాడుకుంటున్నారు. అయితే ఈజిప్టు, ఖతర్లు కొత్త ప్రతిపాదన గురించి ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ఈ ప్రతిపాదనపై కైరోలో హమాస్ పొలిటికల్ కౌన్సిల్ చీఫ్ మహమ్మద్ వార్వీష్
చీఫ్ సంధానకర్త ఖలీల్ అల్ హయ్యాలు ఖతర్, ఈజిప్టు ప్రతిపాదనపై చర్చలు జరుపుతారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. కాగా ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన విషయానికొస్తే 6 వారాల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. అదే సమయంలో హమాస్ తమ వద్ద ఉన్న ఆయుధాలను త్యజించాలని డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. ఇదిలా ఉండగా గత శనివారం నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు విడుదల చేసిన వీడియో సందేశంలో హమాస్ ముందు తాము లొంగిపోము, అలాగే ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని తక్షణమే ముగించదు, హమాస్ను పూర్తిగా నేలమట్టం చేసి బందీలందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చే వరకు పోరు కొనసాగుతుందన్నారు. హమాస్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తే తాము హమాస్కు లొంగిపోయినట్టేనని నెతన్యాహు చెబుతున్నారు. కాగా హమాస్ మాత్రం యుద్ధాన్ని ఆపితే బందీలను విడుదల చేస్తామని షరతు విధిస్తోంది. హమాస్ షరతును ఇజ్రాయెల్ తిరస్కరిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా BBC అందిస్తున్న సమాచారం ప్రకారం గాజాలో తాము ప్రభుత్వం నుంచి తప్పుకొని అధికారాన్ని పాలస్తీనాకు అప్పగిస్తామని హమాస్ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు పాలస్తీనా అధికారులు చెప్పారు. గాజాను పాలస్తీనా అథారిటీ పాలిస్తుందని, హమాస్ పక్కకు తప్పుకుంటుందని చెప్పినా నెతన్యాహు మాత్రం అంగీకరించడం లేదు. భవిష్యత్తులో గాజాను పాలస్తీనా అథారిటీ పాలించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే నెతన్యాహు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు హమాస్ మాత్రం చాప కింద నీరులా తన నెట్వర్క్ను మరింత బలోపేతం చేసుకుంటోంది. 30,000 మంది ఫైటర్లను రిక్రూట్ చేసుకుని గెరిల్లా యుద్ధం ద్వారా ఇజ్రాయెల్కు గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటోంది. మరి హమాస్ గేమ్ ప్లాన్ ఫలిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.